అందరికీ నమస్కారం. ఈరోజు మనం పర్వత యోగం పైన విశ్లేషణ చేద్దాం. పర్వత యోగానికి సంబంధించిన శ్లోకాలు ఇవి. వీటి యొక్క భావం ఏమిటంటే, షష్ఠాష్టమ స్థానములు శుభగ్రహయుక్తమైన గ్రహవర్జితములైన కేంద్రములు శుభయుక్తములైన పర్వత యోగము. దీనిలో పుట్టినవాడు యశస్వి, తేజస్వి, భాగ్యవంతుడు, దాత, వక్త, వినోదవంతుడు, పురపాలకుడు, శాస్త్రవేత్త, కాముకుడు అగునని చెప్పబడి ఉన్నది. ఇక్కడ శుభగ్రహాలు అంటే వాళ్ళ ఉద్దేశం నైసర్గిక శుభులు అని అర్థం. నైసర్గిక శుభులు అనేటువంటి వాళ్ళు అన్ని లగ్నాలకు శుభాన్ని కలిగించలేరు. అదేవిధంగా నైసర్గిక పాపులు అనేటువంటి వాళ్ళు అన్ని లగ్నాలకు పాపాన్ని కూడా కలిగించలేరు. లగ్నానుసారం మాత్రమే శుభగ్రహాలని పాపగ్రహాలని విభజన చేసుకొని ఫలితాలను చెప్పవలసి ఉంటుంది, కానీ కేవలం నైసర్గిక శుభుల్ని నైసర్గిక పాపుల్ని ఆధారంగా చేసుకొని ఫలితాలను చెప్పకూడదు. ఏ గ్రహమైనా కానీ తాను ఏ భావాలపైన ప్రభావం చూపుతుందో ఆ భావాలకు సంబంధించిన శుభ ఫలితమో అశుభ ఫలితమో ఇస్తుంది, కానీ మిగిలిన భావాలకు సంబంధించిన ఫలితాన్ని ఆ గ్రహము ఇవ్వదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మనము యోగాలని పరిశీలన చేసి ఫలితాలని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ ద్వారా పరిశీలన చేద్దాం. ఇది మకర లగ్నము. మకర లగ్నానికి పంచమాధిపత్యం చేత శుక్రుడు శుభుడవుతున్నాడు, భాగ్యాధిపత్యం చేత బుధుడు శుభుడవుతున్నాడు. ఇక్కడ స్థానాధిపత్యం చేత మాత్రమే వీళ్ళిద్దరిని శుభగ్రహాలుగా తీసుకోవడం జరిగింది, కానీ నైసర్గిక శుభత్వం అనేటువంటిది వీళ్ళకు ఉండినా కానీ ఆ విధంగా తీసుకోవడం అయితే జరగలేదు. ఇక నైసర్గిక శుభులుగా గురుచంద్రులు ఉండినప్పటికీ కూడా తృతీయాధిపత్యం చేత గురువు అనేటువంటి వాడు చతుర్థ స్థానంలో ఉండి ఆ చతుర్థ స్థానాన్ని మరియు తాను ఏ భావాలను అయితే ప్రభావితం చేస్తాడో ఆ భావాలని చెడగొట్టునే కానీ శుభపరచడు. అదేవిధంగా చంద్రుడు అనేటువంటి వాడు సప్తమాధిపత్యం చేత చంద్రుడు పాపి అయి చతుర్థ రాజ్యస్థానాలను చెడగొట్టునే కానీ శుభపరచడు. ఈ విషయాన్ని మనం పరిశీలన చేసి ఫలితాలను చెప్పవలసి ఉంటుంది. ఈ యోగంలో చెప్పబడినటువంటి సూత్రం ప్రకారం ఇక్కడ గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ యోగము పూర్తి స్థాయిలో ఉన్నదని మనము చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ బుధ శుక్రులు మాత్రమే యోగాన్ని కలిగిస్తారు. ఈ గురుచంద్రులు అనేటువంటి వాళ్ళు స్థానాధిపత్యం చేత పాపులు అవుతున్నారు కాబట్టి అవయోగాన్ని కలిగిస్తారు. అంతేకాకుండా ఏ యోగమైనా కానీ ఏ భావాలకు సంబంధించిందో ఆ భావాల పైన లగ్నానుసారం శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భావాలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసినప్పుడే ఈ యోగం ఉన్నది అని చెప్పవలసి ఉంటుంది, కానీ కేవలం సూత్రంలో చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చెబితే అప్పుడు ఈ యోగం అనేటువంటిది ఫలించదు. భావకారకత్వాలని గ్రహకారకత్వాలని లగ్నానుసారం శుభగ్రహాలేవి పాపగ్రహాలేవి అనేటువంటిది విభజన చేసుకొని లగ్నానుసారం శుభగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఏ భావాలపైన అయితే ప్రభావం చూపుతున్నాయో ఆ భావాల నుంచి శుభ ఫలితాలని మనం పొందవచ్చు. అదేవిధంగా లగ్నానుసారం పాపగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఏ భావాలపైన అయితే ప్రభావం చూపుతుంటాయో ఆ భావాల నుంచి మనము అశుభ ఫలితాలని పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని యోగాలని పరిశీలన చేసి ఫలితాలను చెబుతారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.